ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. సైరా బానుతో 29 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. 1995 మార్చిలో సైరా బాను, రెహమాన్ వివాహం జరగ్గా మరికొద్ది రోజుల్లో 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పరస్పర అవగాహనతో వీరిద్దరూ విడిపోతున్నారు. సైరా బాను, రెహమాన్ విడాకుల విషయాన్ని సైరా బాను తరఫు లాయర్ వందనాషా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా, ఆమె భర్త రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా, రెహమాన్ నిర్ణయించుకున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా మరియు రెహమాన్ కోరుతున్నారు అని వారి లాయర్ వందనాషా పేర్కొన్నారు. ఏఆర్ రెహమాన్, సైరా బానులది పెద్దలు కుదిర్చిన వివాహం. 1995 మార్చి 12న వీరిద్దరూ నిఖా చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ రెహమాన్ కుమారుడు అమీన్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. విడాకుల విషయంపై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. మేం గ్రాండ్ 30కి చేరుకోవాలని ఆశించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలు అని రెహమాన్ ట్వీట్ చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ పోస్టుకు #ARR సైరా బ్రేకప్ అనే హ్యాష్ట్యాగ్ వాడటం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడం పట్ల ఆయన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కొందరు రెహమాన్కు సూచించారు. ఆస్కార్ సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న రెహమాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే మ్యూజిషియన్లలో ఒకరు. తమిళ, భారత సినిమాను ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆయన చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. రెహమాన్, సైరా బాను ఇద్దరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం అని రఘు రాజారాం అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.